ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నామ నాగేశ్వరరావుని అయితే అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నెల రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా జనంలో వెళ్ళి తిరగట్లేదు. జనాల దగ్గరికి వెళ్ళి ఓట్ల అభ్యర్థిని కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తల్లో వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మధు కూడా వీళ్ళిద్దరు కూడా కార్యకర్తలు కనిపించట్లేదు. కార్యకర్తలు కూడా ఒకంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు తలలు పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంత డీలా పడటానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 9 స్థానాలే కారణమా? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు జాడలేకపోవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా అగమ్యగోచరంగా ప్రస్తుతం వాళ్ళ యొక్క ఆలోచన విధానం కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షుడి నుంచి మొదలుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి మండల అధ్యక్షుల వరకు అందరూ కూడా కార్యకర్తలు అందరినీ కూడా అంటిపెట్టకపోవడంతో ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క నేతలందరూ కూడా తలోదారిగా దిక్కు మొక్కు లేకుండా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కొంత సంప్రదిస్తుండగా కాంగ్రెస్ చేరడం కోసం మరి కొద్ది మంది బీజేపీ వైపు, అంటే ప్రధానంగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి జలగం వెంకట్రావు బీఆర్ఎస్ కి మొదటి నుంచి కూడా 2014లో కూడా మొట్టమొదటి గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అతను. ఆ తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ నేతలకు దూరంగా ఉండి పూర్తిగా బీఆర్ఎస్ ని కూడా వదిలి ప్రస్తుతం బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ముఖ్యమైన నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్ నేతలు సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదింపు లేకపోవడంతో నిరాశ నిస్పృహల మధ్య కొట్టుముట్టాడుతున్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతమ్మతో పాటు కొంత కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినటువంటి సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గంలో అక్కడక్కడ కార్యకర్తలందరినీ కలిసి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మిగతా ఎక్కడ కూడా, అంటే మధుర నియోజకవర్గంలో గెలిచినటువంటి జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి లింగాల కమలరాజు కావచ్చు, పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి కందాల ఉపేంద్ర రెడ్డి కావచ్చు, ఖమ్మం, ప్రధానంగా ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కార్యకర్తలు ఎవరికి అందుబాటులో ఉండకపోవడంతో కార్యకర్తలందరూ ప్రస్తుతం నిరాశ నిస్పృహల మధ్య ఉంటా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మరో ముఖ్యమైనటువంటి పట్టుకొమ్మటువంటి ముస్లిం మైనార్టీలు కూడా బీఆర్ఎస్ ని పూర్తిగా దూరమై కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు, ఇబ్బందులకు భరోసా కల్పించే నాయకుడు ఎవరు లేకపోవడంతో ఇప్పుడు అష్టదిగ్బంధంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం జిల్లాలో ప్రధానమైనటువంటి నాయకత్వంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వ్యూహ రచనకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోతుందని కూడా రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున నామనాగేశ్వర పేరు ఖరారు చేసి ఇప్పటికీ నెల రోజులు కాస్తా ఉన్నప్పటికీ కనీసం ఇంతవరకు మార్చి 18వ తారీఖు తన తనయుడి యొక్క వివాహ వేడుకల్లో ఉన్న నేపథ్యంలో కార్యకర్తలకు దూరంగా ఉన్నటువంటి నామనాగేశ్వరరావు ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా కార్యకర్తలను అంటి పెట్టుకొని ఉండకపోవడంతో ఖమ్మం జిల్లాలో కార్యకర్తలు ఎవరు వైపు ఉండాలి, ఎవరు తమ కష్టాలను ఆదుకునే వాళ్ళు ఎవరని చెప్పేసి కూడా ప్రధానంగా ఆలోచిస్తా ఉన్నారు. కనీసం ఆఫీస్ వైపు, జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం వైపు కూడా వచ్చి చూసేటువంటి దాఖలు కూడా ఖమ్మం జిల్లాలో కనబడట్లేదు. దీంతో కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు దూరంగా ఉండాలని చెప్పేసి నిశ్చయించడం తెలుస్తుంది. ఇప్పుడు ఏ సంఘం కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, ఏవి కూడా ఫంక్షనింగ్ లేకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రధానంగా కవిత అరెస్ట్ తర్వాత మరింత నిరాశ నిస్పృహ కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. దీంతో పాటు రాష్ట్రం మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఖమ్మం జిల్లాలో కూడా ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేతల యొక్క వ్యవహారాల విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కొంత చర్చ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా గతంలో మంత్రిగా పోటీ చేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మాజీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రణీత్ రావు, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇంట్లో సమావేశమైనట్టుగా ఇప్పటికే కొంత అధికారులు గుర్తించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా చిక్కుముడిగా ఉండేటువంటి అవకాశం నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ కూడా దూరం అవ్వాలని చెప్పేసినటువంటి కూడా ఇప్పటికే నిశ్చయించడం తెలుస్తుంది. ఇప్పటికే కార్పొరేటర్స్ ఖమ్మం నగరంలో కొంత బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ వైపు కొంతమంది చేయడంతో పాటు న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ఉన్నటువంటి నేతల ముగ్గురు మంత్రుల యొక్క వేవుని తట్టుకోలేక అప్పటికే బీఆర్ఎస్ ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. ఇదే తంతు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో
ఇప్పటి వరకు ప్రారంభం కాకోకుండా ఉన్నటువంటి ప్రచార క్యాంపెయిన్ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వేవ్ కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతున్న తాండ్ర వినోద్ కుమార్ పేరు ఖరారు చేసి ఖమ్మం జిల్లాలో తాండ్ర వినోద్ కుమార్ విస్తృతంగా పర్యటన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ యొక్క వేవ్ను తట్టుకోవడం కోసం అనివార్యంగా బీజేపీ వైపు కార్యకర్తలు వెళ్తారేమనేటువంటి భ్రమలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంత అంచనా వేస్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి భయం గాని, ఆ రకమైన జాగ్రత్తలు కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ తీసుకోకపోవడం ఎట్లా, కనుక కారణాలు ఏంటి అని చెప్పేసి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కేశవరావుతో పాటు ఇతర ముఖ్యమైన నేతలు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యమైన నేత కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమైన నేతలందరూ కూడా బీఆర్ఎస్ ని వీడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మనం ఎందుకు బీఆర్ఎస్ లో కొనసాగాలని చెప్పేసి ప్రశ్న ప్రధానంగా ముఖ్యమైన ప్రజాప్రతినిధుల కార్యకర్తల్లో ఉంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా దెబ్బతినిపై నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ ఉపేంద్ర, అంటే ఒక పక్క చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ కీలక రోల్గా ఉన్న వీరందరూ కూడా ఖమ్మం జిల్లాలో పొంగులేటి కానీ అటు తుమ్మల కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కొంత డీలా పడిందని చెప్పవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కేటీఆర్ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఉనికిని కోల్పోతుందో అక్కడ కేటీఆర్ వెలిసి కొంత పర్యటనలు కానీ కొంత ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏమన్నా అలాంటి ప్రక్రియలు ఏమైనా చేసే ఆలోచనలో కేటీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఎవరైనా ఉన్నారా? యశ్వరుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రచార ఆరంభ సభని సంబంధించి ఖమ్మంలో ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సభకి రాష్ట్ర ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి ఉన్నారో ఇతనికి సంబంధించి కేటీఆర్ రావాల్సి ఉండగా కేటీఆర్ కూడా రాకపోవడం, ఎవరిని అడిగి నన్ను నిర్ణయించారని చెప్పేసి కూడా ముఖ్యమైన నేతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో హరీష్ రావు వస్తాడని చెప్పేసి ప్రకటించి చివరి క్షణంలో కేటీఆర్ హరీష్ రావు ఎవరు కూడా ఖమ్మం జిల్లా వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఖమ్మం జిల్లాని పూర్తిగా పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రికి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలం సాధ్యం కాదని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వేముంది, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నెంబర్ 1 స్థానంలో ఉండే. ప్రస్తుతం వీళ్ళు ముఖ్యమైన నేతలు బీఆర్ఎస్ వీడు ఎప్పుడైతే కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ డీలా పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వకపోవడం కాక కనీసం పర్యటన ఇచ్చినటువంటి దాఖలు కూడా కనబడట్లేదు. అందుకు అవసరమైనటువంటి ప్లానింగ్ రాష్ట్ర అధినేత ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి పర్యటన కావచ్చు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి ధైర్యాన్ని కానీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం నేతలందరినీ తమ కూతుర్ని కాపాడుకోవడంతో పాటు నేతలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడైతే అధికారులు ఇరుక్కున్నారో వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం, మరో పక్క బీజేపీని వేవును తట్టుకునే ప్రయత్నం, ఇక బీఆర్ఎస్ నుంచి విడిపోయే కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నం తప్ప ఖమ్మం జిల్లా ఎటుపోయినా సరే తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నట్టు అనేది కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. ఇది కనుక జరిగితే రానున్నటువంటి రోజుల్లో అటు బీఆర్ఎస్ నేతలు ఎవరు పట్టించుకోకపోగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు పట్టించుకోకపోవడంతో రానున్న రోజుల్లో నామా నాగేశ్వరరావు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కూడా పూర్తిగా ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఇప్పటికే స్పష్టంగా ఆ సంకేతాలు కనబడతా ఉన్నాయి. దీంతో పాటు మరో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలమైనటువంటి గాలులు వీస్తున్న నేపథ్యంలో నెంబర్ 1 పొజిషన్ లో కాంగ్రెస్ వచ్చి 3rd ప్లేస్ లోకి బీఆర్ఎస్ వెళ్ళి 2nd ప్లేస్ సంబంధించి బీజేపీ ఆక్రమిస్తుందనేటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు కొంత అంచనా వేస్తా ఉన్నారు. ఇది ఎటువంటి రూపం దాల్చుకుంటుంది, ఎలా జరగబోతా ఉంది, దీన్ని కాపాడుకోవడం కోసం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరిస్తారు ఏందనేది కూడా జిల్లా వ్యాప్తంగా అనేక మిలియన్ డాలర్లుగా ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది జరిగితే రానున్నటువంటి రోజుల్లో సరిగ్గా బీఆర్ఎస్ శ్రేణులు కనుక రంగంలో దింపకపోయి వాళ్ళని కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో గులాబీ పువ్వు వికసించిన పువ్వు ప్రస్తుతం అది మాడిపోయే అవకాశం ఉందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్.